బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. సౌర విద్యుత్ను ప్రోత్సహించేందుకు చేపట్టిన సోలరైజేషన్ కార్యక్రమంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అదానితో గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఒప్పందాలపై కూడా ఇందులో సమీక్షించారు. 100% సౌర విద్యుత్ సరఫరాకు కుప్పం నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. టెంపుల్ ఎకో అడ్వెంచర్ హెరిటేజ్ టూరిజం అభివృద్ధి కార్యాచరణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, హెరిటేజ్ ప్రాంతాలు గుర్తించి వాటిని కాపాడేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను పవన్ ఆదేశించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల విశిష్టత ప్రతి ఒక్కరికి తెలిసేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 29న జరగాల్సిన ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటన వాయిదా పడింది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పర్యటన వాయిదా వేస్తున్నట్లు పీఎంఓ తెలిపింది. ఈ పర్యటనలో అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ శంకుస్థాపనతో పాటు కొన్ని రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులను జాతికి అంకితం చేయాల్సింది. త్వరలోనే కొత్త తేదీ ప్రకటిస్తారు. తన కస్టోడియల్ టార్చర్ కేసులో ఉన్న పెద్దవాళ్లంతా త్వరలో బయటకొస్తారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. తన కేసుకు సంబంధించి సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసిందని వెల్లడించారు. తనను దారుణంగా చిత్రవద చేసి చంపాలని చూశారని రఘురామకృష్ణరాజు తెలిపారు. తాను కుంభకోణంలో ఉన్నట్లు రుజువు చేస్తే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమని మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ధైర్యం ఉంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బహిరంగ సవాల్కు రావాలని సవాల్ చేశారు. స్కామ్ లో తనకు వాటా ఉందంటే తనపై ఉన్నవారికి కూడా వాటా ఉన్నట్టే కదా అని బాలినేని ప్రశ్నించారు. సెకీతో ఒప్పందం విషయంలో తనకేమాత్రం సంబంధం లేదన్నారు. రిషికొండ భవనాలను మ్యూజియంగా మార్చాలని బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజుకు విజ్ఞప్తి చేశారు. రిషికొండ భవనాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటామని విష్ణుకుమార్ రాజు తెలిపారు. 2018లో ఆదరణ పథకం కింద మంజూరైన పరికరాలు లబ్ధిదారులకు కేటాయించకుండా కొందరు దళారులు కైవసం చేసుకున్నారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు కలెక్టర్కు కంప్లైంట్ చేశారు. ఏలూరు జిల్లాలో ఇసుక ర్యాంప్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి చింతమనేని తీసుకెళ్లారు. రెడ్ బుక్ లోకేష్ కు శాపంగా మారిందంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. రెడ్ బుక్ రచయితగా లోకేష్ చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. జమిలి ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతోందన్నారు. వైసీపీ నేతలను దూషిస్తూ సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టింగ్లపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని అంబటి ఆరోపించారు. విచారణకు రావాలని ప్రకాశం జిల్లా పోలీసులు జారీ చేసిన నోటీసును దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పట్టించుకోకపోవడంతో ఆయన్ని వెతుక్కుంటూ ఏపీ పోలీసులు తెలంగాణకు వచ్చారు. శంషాబాద్లోని ఫామ్ హౌజుల్లో ఆయన కోసం గాలిస్తున్నారు. ఒక సీనియర్ నటుడు ఆర్జీవీకి ఆశ్రయం ఇస్తున్నట్లు సమాచారం. కోయంబత్తూరులో ఉన్నట్టుగా సమాచారం అందడంతో తమిళనాడు పోలీసుల్ని కూడా ఏపీ పోలీసులు సంప్రదిస్తున్నారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.